మల్కాజ్గిరి నియోజకవర్గం వాజ్పేయి నగర్ లో 8 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆర్యూబీ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. బీజేపీ మల్కాజ్గిరి శాఖ ఆధ్వర్యంలో వాజ్పేయి నగర్ లో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్సీ పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీశారు. మల్కాజ్గిరిని అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని, స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీలో మల్కాజ్గిరి ప్రస్తావన తీసుకొచ్చిన దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. 2014లో మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేసిన ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మరి మన జిల్లా మల్కాజ్గిరిలో గత అనేక సంవత్సరాలుగా ఆర్యూబీ గానీ ఆర్ఓబీ గానీ నిర్మాణం కోసము వాజ్పేయి నగర్ లో ఉన్నటువంటి లెవెల్ క్రాసింగ్ దగ్గర ప్రజలు డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇంకా ప్రాజెక్టు గతంలో ఫార్మల్ గా శాంక్షన్ అయినప్పుడు కూడా ఇంతవరకు దాని మీద పన్ను మొదలు పెట్టలేదు. దీనివల్ల ప్రతి ఒక్క 5 నిమిషాలకు వేలాది మంది ఈ ప్రాంతంలో ఉన్నట్టు వాళ్ళు ఇటు సఫిల్గూడ నుంచి రావడంతో కానీ ఇటు నరేడ్పేట నుంచి రావడంతో ఈ క్రాసింగ్ దగ్గర ఆగిపోతా ఉన్నారు. ప్రతి 5 నిమిషాలకు లెవెల్ క్రాసింగ్ పడుతుంది. ప్రతి 5 నిమిషాలకు ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో అతి ప్రయారిటీతో అవసరం ఉన్నటువంటి ఒక లెవెల్ క్రాసింగ్ దగ్గర ఆర్యూబీ కానీ ఆర్ఓబీ కానీ ఈ ఆర్యూబీ రెండింటి కూడా రైల్వే తన ఒక ఎక్స్పెండిచర్ ఎంత చెప్పింది వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకుండా దీని విషయంలో పట్టించుకోవట్లేదు. దీని విషయంలో స్థానిక ఎమ్మెల్యే కూడా గతంలో ఎంపీలు కూడా గతంలో మల్కాజ్గిరిలో గత అనేక సంవత్సరాలు